రాష్ట్రంలో యువత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు గూనూరు రామచంద్రరావు మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి, యువకుడిగా ఈ రోజు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువత పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అసలు ఏంటి సార్, డిఎస్సి కూడా పారదర్శకంగా నిర్వహించాము, కూటమి ప్రభుత్వం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ యువ నాయకుడికి మీరు ఏమంటారు? హల్లో ఏపీ అని చెప్పి ఎలక్షన్లకు వచ్చారు. తీరా చూస్తే ఏమైనా అందరూ కలిసి పెట్టారు టోపీ. సింగిల్ టైం సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు నారా లోకేష్ గారు. విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వంలో చదువుతున్న విద్యార్థులకు మంచి చేశారో మేము 2 అడుగులు చేస్తా ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ కొడుకు లేకపోతే వాళ్ళ బినామీలు వాళ్ళ కార్పొరేట్ ని ప్రోత్సహించుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉందని చెప్తున్నాం. మీరు చూసుకుంటే ఒక సెక్టర్ కాదండి, రైతు విభాగం కావచ్చు, లేకపోతే మహిళా విభాగం కావచ్చు, లేకపోతే యువజన విభాగం కావచ్చు, మొత్తం అన్ని విభాగాలు కూడా మోసపోయాయి వీళ్ళ వల్ల. ఈపాటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. అంటే మీరైతే ధర్నాలు చేస్తున్నారు, ఇందులో లోపం జరిగిందంటూ, కానీ మేము పారదర్శకంగా నిర్వహించామంటున్నారు డిఎస్సి. ఇవాళ వాళ్ళు పారదర్శకంగా నిర్వహించామని చెప్తున్నారు. 431 పోస్టులు అని చెప్పారు. 382 పోస్టులు ఇచ్చారు మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో. మీరు జియో ఏమని ఇచ్చారు, మీరు ఏమని మళ్ళీ మెన్షన్ చేసిన తర్వాత అర్జీలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. అక్కడే మీకు ఉదాహరణ ఉంది కదా. పోనీ పేకాట మీద ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అందరికీ తెలుసు. అసలు ఎటువంటి క్రీడను తీసుకొచ్చి మీరు అమ్ముకున్నారు వాళ్ళ యొక్క నమ్మకాన్ని. ఇదే చోడవరం ప్రాంతానికి చెందినటువంటి పుల్లేటి గణేష్ ఇండివిజువల్ గేమ్ కూడా కాదు, టీమ్ గేమ్ అతనిది. అతని ర్యాంక్ ఏంటి? అసలు అలాంటి వ్యక్తికి కూడా అవకాశం రాకపోతే, గోల్డ్ మెడల్ వచ్చిన వాడికి కూడా అవకాశం రాకపోతే ఇంకేమవుతుంది? వైఎస్ఆర్సీపీలో యువకుడిగా మీరు ముందుకెళ్తున్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారానికే ముందుకెళ్తున్నారు. మీ నాన్నగారు చాలా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. మీలాంటి యువత ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా చాలా మంది యువత కూడా ముందుకు వస్తారు కదా. నియోజకవర్గాల పనుల భాగంగా ఏమైనా ముఖ్యమంత్రి గారు మీకు ఆదేశిస్తే ఎక్స్ ముఖ్యమంత్రి ఏమన్నా? మా అన్నయ్య జగన్ గారు ఏది చెప్పినా, అది పంచాయతీ విషయమైనా, లేకపోతే జడ్పీటీసీ విషయమైనా, పార్లమెంట్ అయినా, శాసనసభ అయినా, సార్ అమర్నాథ్ గారితో చర్చించి ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటామని చెప్తున్నాను. అక్రమ కేసులు అంటున్నారు, ముఖ్యంగా మీలాంటి మాట్లాడి యువత పైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు కేసులు అన్నారు కదా, మళ్ళీ చెప్తున్నామండి, అమర్నాథ్ గారి స్టైల్లోనే చెప్తున్నాం. జాతీయ స్థాయిలో కదా, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుకోమనండి. ఈ రెడ్ బుక్లకు కానీ వాళ్ళు పెట్టే కేసులకు కానీ భయపడే రోజులు పోయాయి. మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. మీరు బేస్లెస్ ప్రూఫ్లెస్ ఎవిడెన్స్ తో వచ్చి ఎంతసేపు అనకూడదు కానీ నిర్ధారణ చేసేద్దామంటే ఎలా అవుతుంది సార్? భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా చాలా కామెంట్. భోగాపురం ఎయిర్పోర్ట్ లో మేమే పూర్తి చేసామని మీరు చెప్తున్నారు. కొన్ని మంచిదే మీరే చేశారు. మరి కుప్ప ఎయిర్పోర్ట్ ఎందుకు పూర్తి చేయలేపారు? దానికి దీనికి 4 రోజుల వ్యవధిలోనే ఫౌండేషన్ వేశారు మీరు. అదొకసారి ఆలోచించండి. సెక్యూరిటీ ఎవరి వల్ల వచ్చింది? నెక్స్ట్ తాగునీరు, మంచినీరు అందించిన తీర్థరామ సాగర్ ప్రాజెక్ట్ నుంచి జీవో నెంబర్ 13 ద్వారా తాగునీటిని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అదే ఎయిర్పోర్ట్ బౌండరీ మొత్తానికి ఎలక్ట్రిసిటీని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. R&R సెటిల్మెంట్ పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇవి నేను చెప్పిన కాదండి, గూగుల్లోనే ఉంది డేటా అంతా కూడా. అనకాపల్లి జిల్లా ముఖ్య కేంద్రం చోడవరం. ఇక్కడ ఉండే కూటమి ఎమ్మెల్యే రాజు ఏం చేస్తున్నారండి? ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు రాజు గారు ఏం చేస్తున్నారంటే 90 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇదే ఫ్యాక్టరీకి 90 కోట్లు తెస్తే మహాజన సభలో ఆయన చెప్పారు 90 కోట్లకు ₹1 ఎక్కువైనా తెస్తానని. ఆయన ఇథనాల్ ప్లాంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక్కడ, ఆ ఫ్యాక్టరీ మూసేగా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అన్ని విధాలుగా కూటమి నాయకులు ఎవరైతే దందా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గట్టిగా సమాధానం చెప్తామని అయితే చెప్తున్నాం. చెప్పండి సార్, యువకుల తరఫున 29 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? యువత ఈసారి కీలకం కనబోతుందండి? అవునండి, అవును. యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇదిగా చూస్తున్నారండి. ఒకటైతే చెప్తున్నాను, బగబగ మండే గుండెల సాక్షిగా, బిగిసుకుపోయినటువంటి శ్రామికుడు పిడికిల సాక్షిగా, అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ సాక్షిగా, దగా మోసపోయినటువంటి రైతన్నల కోసం అన్న వస్తున్నాడు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని కూడా చెప్తున్నాను. అదండి, థ్యాంక్ యూ.